ఎందుకు ఈ జాబ్ చేయలేని అనిపిస్తుందిరా. అదేంటి మామ అంత మాట అన్నావు? నువ్వు తలుచుకుంటే ఈ కంపెనీకి పార్ట్నర్ అవ్వగలవు. చిచి, ఈ తుప్పాస్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఎవరికి కావాలి? ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ, పైగా లేట్ ఫీజు కూడా డబల్ దొబ్బుతారు. నువ్వేదో ధర్మ వడ్డీకి ఇస్తున్నట్టు. నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఒక నెల ఈఎంఐ లేట్ అయినా నేను ఆగుతాను రా. మరీ ఇలా ఇంటికెళ్ళి ఇంతలా పీడించడం. నువ్వు కూడా నా ఆఫీస్కి వచ్చి రచ్చ చేసావుగా. నువ్వేది ఇప్పుడు బోధ ధర్మలా మాట్లాడుతున్నావు? నా వడ్డీ డబ్బులు ఎక్కడరా? నువ్వు చెప్పిందే కరెక్ట్. నువ్వేది చెప్పినా కరెక్టే మామ. నువ్వు కంటిన్యూ. అప్పుసులు చేయడం కంటే అమ్మ కుట్టితో కలిసి ఏబీసీ జ్యూస్ సెంటర్ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుందిరా. ఇది కరెక్ట్ మామ. నువ్వు ఆ పని చేయి. నేను డైలీ వచ్చి 4 ఏబీసీ జ్యూసులు తాగుతా. తాగుది కానీ ముందు నాకు ఇంకో జాబ్ చూడు. అమ్మని అమ్మ, ఇడు మళ్ళీ మొదటికి వచ్చాడు. శాలరీ వీళ్ళు ఇచ్చేదానికన్నా 10,000 తక్కువైనా పర్లేదు, కానీ ఎలా పీడించకూడదు. మామ ఏం మాట్లాడుతున్నావు మామ? నీకు వచ్చిన పనే ఇది. నువ్వు ఇదే చేస్తావు కదా, మళ్ళీ ఇంకో జాబ్ ఎందుకు? ఏమోరా, అమ్మ కుట్టి వాళ్ళ నాన్న తిట్టిన దగ్గర నుంచి నేను చేసిన పని కరెక్ట్ కాదేమో అని ఆలోచన వస్తుందిరా.